ప్రభుదినంలో ఆరాధన చేర్చినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు ప్రవేశంలో తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 16 వరకు చదువుకుందాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు వ్రాయడం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలేనంటే నేను శరీరంను ఆస్పాదం చేసుకుని వచ్చును, మరి ఎవడైనను శరీరంను ఆస్పాదం చేసుకొని దలిచిన ఎడల నేను మరెక్కువగా చేసుకుని వచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడినై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింజుడినై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపుడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగువలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలువాడటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితేనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించైనను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులను హెచ్చరిస్తూ క్రమముగా నడుచుకునే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనేక విషయాలు ఈ భాగంలో చర్చించడం జరిగింది. ఒక విశ్వాసి, క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి విశ్వాసి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి క్రమముగా నడుచుకోవడానికి ఏ విషయాలు అయితే అవసరమైనాయో వాటన్నిటి గురించి ఇక్కడ చర్చించడమైంది. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నమాట, బాధపడబాకండి, దిగులు పడబాకండి, లేకపోతే ఏడవండి అని చెప్పకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా ప్రభువునందు ఆనందించుడు అన్నాడు. మొదటి వచనంలోని చూస్తే ప్రభువునందు ఆనందించుడి అంటే ఏడవబాకండి, ఎప్పుడు దిగులుతోనో ఇబ్బందితోనో లేకపోతే ఒక రకమైన బాధలోనే ఉండబాకండి. ఏం చెప్తున్నారు? ఒక విశ్వాసి ఎలాగుండాలంటే ప్రభువునందు ఆనందించాల్సిన అవసరం ఉంది. ప్రభువునందు ఆనందించుడి. తర్వాత 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కలు అంటే ఇక్కడ భౌతికమైనటువంటి కుక్కలు కాదు, వాంతికి వెనుకకు తిరిగే కుక్కల విషయమై, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారు క్రమంగా నడుచుకోవడానికి ఇక్కడ అపోస్తల బోధ పౌలు గారి ద్వారా తెలియజేయబడతా ఉంది. దుష్టులకు దూరంగా ఉండాలి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారిని కుక్కలుగా పోల్చారంటే వాళ్ళు కుక్క వాంతికి తిరిగినట్టు వారు పాత విషయాలకే తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారిని గ్రంథం ఏం చెప్పిందంటే దుష్టులైన పనివారు. వారి వైపు వారికి ఎలా ఉండాలంట, వారి విషయమై
జాగ్రత్తగా ఉండు. ఈ అపోస్తల బోధలో సంఘములో విశ్వాసులు క్షేమంగా ఉండడానికి, క్రమంగా ఉండడానికి తెలుపబడినటువంటి మాటల గురించి ఆలోచన చేస్తున్నాం. 3 నుంచి 6 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి శరీరాన్ని ఆస్పాదం చేసుకోకూడదు, అంటే శరీర విషయంలో ఉప్పొంగకూడదు, లేకపోతే శరీరాన్ని బట్టి దానికి ఉన్నటువంటి ఆధిక్యతలను చూసి దేనికి పొంగిపోకూడదు. అలా అనుకుంటే పౌలు గారికి అయితే ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయంట. శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటే నాకంటే ఆస్పాదం చేసుకోగలిగే వ్యక్తి ఇంకెవరు ఉండకపోవచ్చని విషయాన్ని తెలియజేస్తూ 5వ వచనంలో 8వ దినమున సున్నతి పొందితిని. ఇది ఇశ్రాయేలు ఆచరించే క్రమంలోని మొట్టమొదటిది. వాస్తవంగా ఆ వ్యక్తికి కూడా తెలియదు, ఎందుకంటే చిన్న బిడ్డ 8వ రోజు, అంటే తల్లిదండ్రుల క్రమంలో ఉంటేనే అది జరిగించడానికి అవకాశం ఉంటుంది. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడని, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్రం విషయమై పరిసయుడినై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనిందుడినై ఉంటుని. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటే ఇటువంటి ఆధిక్యతలు నాకు ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటినీ వేస్ట్ అని ఒక మాటతో ఆయన తుంచివేశాడు. క్రమముగా నడుచుకునే వ్యక్తి శరీరాన్ని ఆస్పాదం చేసుకోకూడదు, ఆస్పాదం చేసుకోకుండా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనం చూస్తే, అయినను ఏవేవి నాకు లాభకరములు ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి విశ్వాసి క్రమంగా నడవాలి అంటే క్రీస్తు నిమిత్తము మనకు లాభసాటి అయిన వాటిని నష్టంగా ఎంచుకోవాలి. అది ఎలా జరుగుతుందంటే, రెండింటిని పక్కన పెట్టినప్పుడు క్రీస్తు కావాలా, లేకపోతే ఈ లాభసాటి అయినటువంటి ఈ యొక్క విషయాలు నాకు కావాలా అని రెండింటిని పక్కన పెట్టి బేరీజు వేసుకున్నప్పుడు మోషే గారు ఏ విధంగా ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచాడు. ఎందుకంటే ప్రతిఫలంగా కలగబోవు బహుమానాన్ని ఆయన చూశాడు కాబట్టి క్రీస్తు విషయమైన నిందకే ఆయన మొగ్గు చూపినట్టుగా. అలాగే ఇక్కడ కూడా తెలుపుతున్నమాట, క్రీస్తు నిమిత్తము మనకు లాభకరమైన వాటన్నిటినీ నష్టంగా ఎంచుకోవాలని ఇక్కడ పౌలు గారు తన యొక్క బోధలో చెప్తా ఉన్నాడు. అపోస్తుల బోధలో అనేక విషయాలు క్రమంగా నడుచుకునే దానికి మనకు కనబడుతూ ఉంటాయి. తర్వాత చూస్తే ఆయన లాభకరంగా ఉండే వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. ఈ నష్టంగా ఎందుకు ఎంచుకున్నాడంటే క్రీస్తును గురించినటువంటి జ్ఞానం సంపాదించుకోవడానికి, క్రీస్తును గురించినటువంటి జ్ఞానము సంపాదించుకోవడానికి ఆయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడంట. కింద వచనాలు చూస్తే 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని, క్షమించాలి 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఆయన ఏది శ్రేష్టం అనుకున్నాడంటే యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము. అనేక మందికి ఈరోజు గ్రంథంలోని విషయాలు అర్థం కావట్లేదు. అపోస్తుల బోధ, ఆ బోధను అనుసరించే విధానము అర్థం కావట్లేదు. దానివల్ల ఏం జరుగుతోందంటే లోకము వేరే విషయాల వైపు మరలించబడతా ఉంది. ఇదే గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఈ గ్రంథాన్ని పట్టుకుని లోకంలో వేరొక బోధ నడుస్తూ ఉంది. దాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. గ్రంథం చెప్తున్నమాట, యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము గురించి ఇంకేదైనా కానీ సమస్తం నష్టమే. ఎటువంటి నష్టపరుచుకోవచ్చు అంటే ఈరోజు లోకంలో పరిస్థితులు ఆలోచన చేస్తే శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకున్న వారు పండగలు వేస్ట్ అనుకున్నారు, నష్టంగా ఎంచుకున్నారు. ఆచార వ్యవహారాలు వేస్ట్ అనుకున్నారు, నష్టంగా ఎంచుకున్నారు. లేకపోతే దాని ద్వారా వచ్చే లాభసాటి అయిన ప్రతి ఒక్క దాన్ని, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నారు. కారణం ఏంటంటే అవి మనకు వేస్ట్ అనే విషయము అర్థమైంది. అపోస్తుల బోధ ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి క్రీస్తు యేసు యొక్క జ్ఞానం, యేసుక్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము, అది క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు మాత్రమే అర్థమయ్యే జ్ఞానం. ఎవరైతే గ్రంథాన్ని
గ్రంథానికి లోబడతారో, దేవుని మాటకు లోబడతారో వారికే అర్థమయ్యే జ్ఞానం అది. యేసు క్రీస్తుని గుర్చినటువంటి జ్ఞానం సంపాదించుకోవడానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నట్టుగా మనకి ఇక్కడ గ్రంథంలో తెలియజేయబడ్డది. దాని తర్వాత క్రీస్తునందలి విశ్వాసం వలనైనా నీతి గలవారుగా ఉండాలి. ఒక వ్యక్తి క్రీస్తు యేసునందు విశ్వాసం వలనైనా నీతి, ఆ నీతి గలవారుగా బ్రతకాలి అంటే ఏం చేయాలనే విషయాన్ని మనకు 10-11 వచనాల్లో 9వ వచనంలో మనం చూస్తే, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి, అనగా విశ్వాసును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడిని ఆయన యందు అగుపడు నిమిత్తము. ఎవరి ద్వారా ఇది ఇవ్వబడింది? ఇది దేవుని ద్వారా అనుగ్రహించే నీతి. ఎలా వచ్చిందంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చినటువంటి నీతి. ఎవరైతే క్రీస్తు యేసును గురించినటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ నీతిలో బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుడు అనుగ్రహించే ఈ నీతిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని ద్వారా చెప్పబడినటువంటి క్రమంగా బ్రతికే విధానాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. దాని తర్వాత వచనాల్లో చూస్తే 10-11 వచనాల్లో, మృతుల్లో నుండి పునరుద్ధానం కలగవాలని క్రీస్తు శ్రమల్లో శ్రమానుభవం నేర్చుకుంటకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడంట. సమస్తాన్ని నష్టంగా ఎంచుకునే విధానాన్ని తెలియజేస్తూ 10-11 వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడడం ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నష్టపరుచుకోవడం అంటే క్రీస్తు ప్రభువారు యొక్క శ్రమల్లో సహానుభవం. ఎలా నష్టపరుచుకోవడము, ఆయన శ్రమల్లో సహానుభవం ఎలా నష్టపరుచుకోవడం అంటే, క్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి స్థితి ఏంటి, ఆయన తగ్గించుకున్నది ఏంటి, ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి, అంటే దాన్ని నష్టపరుచుకున్నాడు, రిక్తునిగా చేయబడ్డాడు. భూమి మీదకి రిక్తునిగా వచ్చాడు, ఏమి లేనివాడిగా వచ్చాడు. తన ఆధిక్యతలన్నింటినీ పోగొట్టుకున్నాడు, నష్టంగా ఎంచుకున్నాడు, శ్రమలను సహించాడు. మనం కూడా శ్రమలను సహించడానికి క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమానుభవంలో పాలువారవ్వాలంటే మనకేవేవి లాభసాటిగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకోవాలి. ఒక వ్యక్తి క్రమంగా బ్రతకడానికి ఆయన పునరుద్ధాన యొక్క బలంలో మనం పాలువారు కావడానికి సమస్తాన్ని నష్టపరచుకోవడం పెంటతో సమానంగా, అంటే అది ఇంకా పనికిరాని వస్తువు అన్నంతగా. అది ఎంత విలువైనదైనా అది పనికిరాని వస్తువే. క్రీస్తు ప్రభువారు దాన్ని ఆ విధంగా ఇచ్చారు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నా వాటన్నిటిని ఆయన పక్కన పెట్టాడు. ఇవి పనికిరానివి. శ్రమను అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ శ్రమానుభవము మనకు కూడా కావాలంటే, మనం కూడా అటువంటి శ్రమానుభవంలోకి వెళ్ళాలంటే సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి. ఇది నాకు పనికిరాదనే విధంగా మనం క్రమంగా బ్రతకాలంటే క్రీస్తు యేసుకు సంబంధించిన విషయాల్లో ఏవేవి మనకు లాభకరములైనయో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకోవాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. కింద వచనాల్లో చూస్తే ఆయన పరుగెత్తే పరుగు విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసు చేత పట్టబడిన విధానం, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాం. అనేక మంది క్రీస్తు సంఘంలోకి వచ్చిన వారు ఎందుకు పట్టబడ్డారో ఆ యొక్క ఆబ్జెక్టివ్ని వదిలేశారు, ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకోసం పట్టబడి ఇక్కడికి వచ్చున్నావు? క్రీస్తు యేసు చేత, ఈ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డావో దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందు నిమిత్తం పట్టబడ్డామో దాన్నే పట్టుకోవాలని. ఎందుకోసం పట్టబడ్డాము?
క్రీస్తు యేసులో ఎందుకోసం పట్టుబడ్డాము అంటే రక్షణ కోసం పట్టుబడ్డాము. ఈ రక్షణ దీన్ని ఎక్కడికి లీడ్ చేస్తుంది నిన్నంటే నిత్యత్వానికి లీడ్ చేస్తుంది, పరలోకానికి లీడ్ చేస్తుంది, దేవుని స్వాస్థ్యాన్ని పొందుకునే దానికి లీడ్ చేస్తుంది. ఈరోజు మనం ఉన్న పరిస్థితి యేసు చేత, క్రీస్తు యేసు చేత పట్టబడిన స్థితిలోనే ఉన్నామా, లేకపోతే ఏమన్నా పక్కకి జారిపోయి ఉన్నామా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. దేని నిమిత్తము పట్టబడ్డామో దాన్ని పట్టుకోవాలనే పరిగెత్తాలి. క్రీస్తు యేసులోకి వచ్చిన వ్యక్తి క్రమంగా బ్రతకడానికి తను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టే అతని ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది. విశ్వాస ప్రయాణంలో ఆయన ఎక్కడికి పరిగెత్తాలో, పరిగెత్తే గమ్యస్థానం ఏంటో మనం తెలియకుండా పరిగిస్తే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకోసమే దేనికోసము ఎలా పరిగెత్తాలో చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ పరిగెత్తే ఈ పరుగు పందెంలో, ఈ విశ్వాస పరుగులో వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే అన్నట్టుగా పరిగెస్తున్నాం. వెనుక అనేక విషయాలు మనకు సంబంధించి మన ప్రమేయం ఉండి మన ప్రమేయం లేక అనేక విషయాలు జరిగిపోయినాయి. వాటన్నిటినీ నేను మర్చిపోతా ఉన్నా. అవసరం లేదు, నాకు ముందున్నదే అవసరము. ముందున్న వాటి దాని వైపే 11వ వచనంలో 12వ వచనంలో 13వ వచనం, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకున్న తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు పరిగిస్తున్నాడు. వెనక ఉన్నవి మర్చిపోయాడు. గతాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు ఏముందో, నా ముందు ఏముందంటే నా ముందు నిత్యత్వం ఉంది. దేవునితో యుగయుగాలు ఉండే ఆ పరలోక భాగ్యస్థితి ఉంది. ముందున్న దాని కొరకే పరిగెత్తాలి. క్రమంగా నడిచే వ్యక్తి ముందు ఏముందో దాన్ని పరిశీలన చేసుకుంటూ దానికోసము పరిగెత్తాల్సిన అవసరం ఉందని ఇక్కడ అపోస్తుల బోధ తెలియజేస్తా ఉంది. అపోస్తుల పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. మరొక మాట కింద దేనికోసం పరిగెస్తున్నామో చేరబోయే గమ్యస్థానాన్ని గురించి, అక్కడి నుంచి వచ్చినటువంటి పిలుపు గురించి మాట్లాడుతూ కింద వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. ఎగ్జాక్ట్గా ఫోకస్ అంతా ఆ టార్గెట్ పైనే ఉంది. ఏం మన ముందుందో, ఏం చెయ్యాలో మన ముందు స్పష్టంగా కనబెట్టేటప్పుడు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం అక్కడ కనబడతా ఉంది. బహుమానం కనబడుతున్నప్పుడు ఆ బహుమానాన్ని పొందుకోవడానికి, బహుమానం పొందవలని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. బహుమానం పొందడానికి ఇది మార్గం అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు పరిగెత్తా ఉంటే నీకేమీ పొందదు. నువ్వు ప్రయాసపడొచ్చుగాక కానీ నీకు పొందుకోబోయేది ఏమీ లేదు. నువ్వు వెళ్ళి ఇంకొక ఎండ్ పాయింట్లో పోయి నిలబడతావు. ఆ ఎండ్ పాయింట్లో నీకు బహుమానం ఉండదు. అందువల్ల గురి యొద్దకే పరిగెత్తాలి. గురి ఎక్కడ? నీ గురి ఎక్కడుంది? నిత్యత్వం అనేది నీ గురి అయితే, దేవునితో యుగయుగాలు ఉండాలనే గురి నీదైతే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడున్నాడో ఆ పరిశుద్ధ పట్టణం నీ గురి అయితే, దానికోసము పరిగెత్తాల్సిన అవసరం ఉంది. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దాని తర్వాత క్రమంగా నడిచే విధానంలో పౌలు గారు తెలియజేసిన కొన్ని మాటల గురించి ఆలోచన చేస్తే 15-16 వచనంలో, కాబట్టి మనలో సంపూర్ణులైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. సంపూర్ణ స్థితి పొందిన వారందరూ ఇదే విధమైనటువంటి ఆలోచన విధానాలతో నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సంపూర్ణ స్థితి పొందడం అంటే క్రీస్తు యేసు యొక్క జ్ఞానం కలిగి, దేవుని కుమారుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తాము అనే విషయాలను స్పష్టంగా ఎరిగిన వారు ఎలా ఉంటారంటే వారందరి యొక్క తాత్పర్యం ఒకే విధంగా ఉంటుంది. వారిది ఒకే మాట, ఒకే భావము, ఏకతాటిపై నిల్చుంటారంటారు కదా, ఆ విధంగా వారి ఆలోచనలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఎవరైతే ఆ విషయాలు గ్రహిస్తారో, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ ఉంటున్నాము,
ఎక్కడికి వెళ్తాము, ఈ ప్రయాణంలో దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించిన వారు, దేవుని చిత్తంలో క్రీస్తు యేసు యొక్క బలిని గుర్తించిన వారు, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన వారు స్పష్టంగా ఏకమై ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు. దాన్ని బట్టి ఒకే తాత్పర్యము కలిగి ఉంటారు. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కూడా దేవుడే గైడ్ చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి 10 మంది దేవుని యొక్క మాట ప్రకారం వెళ్తుంటప్పుడు ఒక వ్యక్తి వేరుగా వెళ్తూ ఉంటే దేవుడే ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి ఏం చెప్తా ఉంటాడంటే వారితో కలిసి వెళ్ళు, తన హృదయాన్ని తాకుతూ ఉంటాడు. వేరే ఏదైనా తాత్పర్యం ఉంటే కూడా దాన్ని దేవుడే బయలుపరుస్తాడు. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాము. వాస్తవంగా ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడే సమయానికి ఇంకా గ్రంథము కంప్లీట్ కాలేదు, అపోస్తుల బోధ కంప్లీట్ కాలేదు. అప్పటి వరకు వారికి తెలిసిన విధానాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. క్రమముగా నడుచుకునే దానికి అపోస్తుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాట్లాడిన మాటలు ఇవి ఉన్నాయి. మనము అనేక విషయాలు పరిశీలన చేశాము. ఈ విషయాల్ని ఇదే విధంగా విశ్వాసులు స్వీకరిస్తున్నారా లేదా అంటే క్రైస్తవులు అని చెప్పుకుంటూనే ఈ విషయాలను చదువుతూనే వేరొక మార్గంలో నడుస్తూ ఉన్నారు. వారి గురించి ఆలోచన చేస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ బోధకి భిన్నమైన బోధ జరిగిస్తూ అదే దేవుడని, అదే రక్షణని, అదే విశ్వాసమని, అదే క్షేమమని ఆలోచన చేసి నడుస్తున్న మనుషులు ఈరోజు లోకంలో కనబడతా ఉన్నారు. కానీ నీవు నేను ఏం ఆలోచన చేయాలంటే ఏది నీకు క్షేమమో పరిశీలించాల్సిన అవసరం ఉంది. సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని చేపట్టమని గ్రంథం తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలో గ్రంథంలోంచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనకు అపోస్తుల బోధ ఏం చెప్తుంది, లోకంలో ఉన్నటువంటి భిన్నమైన బోధ ఏం చెప్తుందో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని గురించినటువంటి విషయాలు అపోస్తుల బోధలో చాలా విషయాలు స్పష్టంగా తెలియజేయబడ్డాయి. మొట్టమొదటిది ఆలోచన చేద్దాము. దేవుడు అంటే ఎవరో, దేవుని గురించి అపోస్తుల బోధ ఏం చెప్తుందో మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు అంటే ఎవరో, దేవుడు ఎందుకు ఉన్నారో దాని గురించి స్పష్టంగా తెలియజేయబడింది. అపోస్తుల బోధ ఈ విధంగా ఉంది. 8వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశం అందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన విన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ధృవీకరించారు. ఎటువంటి మార్పు లేదు. లోకంలో ఆకాశం అందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి విన్నను. దేవతలు అనబడే అనేక విషయాలు భూమిపైన ఆకాశంలో కనబడచ్చాం, కానీ మనకైతే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన్ని కూడా డిఫైన్ చేసి చూపించారు క్లియర్గా. ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు అంటే అపోస్తల బోధ ప్రకారము దేవుడు ఎవరంటే ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను మరియు ఆయన నిమిత్తము మనమున్నాం. ఆయన నిమిత్తం మనమున్నాము. దేవుని నుండే సమస్తం కలిగినాయి. దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. మనందరికీ దేవుడు ఒక్కడే. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు లిఖించినటువంటి మాటలు ఇవి. అపోస్తుల బోధ ఈ విధంగా తెలియజేస్తాం. అపోస్తుల కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో దేవుని గురించిన మరొక మాట మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో సమస్తమును దేవుని వలనైనవి, సమస్తమును దేవుని వలనైనవి అంటే ఇక్కడ ఏది ఉన్నప్పటికీ ప్రతిదీ దేవుని ద్వారానే జరిగింది. దేవుడు లేకుండా ఏది లేదు అని గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇటువంటి బోధ ఇక్కడ ఉంటే లోకంలో ఇంకో బోధ నడుస్తూ ఉంటుంది. నాస్తికులు ఏమంటారంటే దేవుడే లేడు అంటారు. దేవుడే లేడు అంటారు.
నాస్తికులు తక్కువగా ఏం లేరు ప్రపంచవ్యాప్తంగా. మనం అనుకున్నట్టు దేవుణ్ణి నమ్మనివాడు నాస్తికుడు కాదు, నిజమైన దేవుని ఎరుగనివాడు కూడా నాస్తికుడే. దేవుని సంకల్పాన్ని ఎరుగనివాడు కూడా నాస్తికుడే. వీరు అత్యధిక సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. లోకంలో బోధ ఆ విధంగా నడిపించుకుంటూ వెళ్తూ ఉంది. దేవుడెవరో స్పష్టంగా వారికి తెలియజేయకుండా దేవుడే లేడు అనే విధంగా గ్రంథంలో తెలియజేస్తుంది. లేకపోతే అనేక మంది దేవుళ్ళు ఉన్నట్లు, దేవతలు ఉన్నట్లు వారికి తెలియజేస్తాం. అపోస్తుల బోధ అయితే మనకు దేవుడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు, ఆయన తండ్రిని, ఆయన ద్వారా సమస్తం కలిగినము, ఆయన కోసమే మనం ఉన్నామని, ఆయన సమస్తాన్ని సృజించారని గ్రంథము తెలియజేస్తుంది. రెండో విషయాన్ని చూస్తే దేవుని గురించినటువంటి ఆలోచన ఆ విధంగా లోకంలో ఉంది. క్రీస్తు వారి గురించినటువంటి ఆలోచన ఏ విధంగా మనం ఆలోచన చేస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనంలో, అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తు ప్రభు గురించి అపోస్తుల బోధ ఏం చెప్తుందో చూస్తే 13వ అధ్యాయము 23వ వచనంలో, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. యేసుక్రీస్తుని ఏ విధంగా దేవుడు పరిచయం చేశాడో లోకం తెలుసుకోవాలంటే ఆయన రక్షకుడు. ఈయన ఎలా వచ్చాడంటే ఈయన వాగ్దానం ద్వారా వచ్చాడు. ఏదో ఊరక అందరిలాగా ఈయన భూమి మీదకు రాలేదు. ఈయనకు ఒక పని ఇవ్వబడింది. అంతేకాదు, ఈయన వాగ్దానం చేయబడి ఎవరి సంతానంగా వస్తారో, ఆయనకి ఏ పేరు పెడతారో, ఆయన ఏమై ఉంటాడో, విశ్వాసులకు ఏమై ఉంటాడో, రక్షకుడు, మనల్ని నేలే రాజు అనే విషయాన్ని గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ క్రీస్తు ప్రభువారు యొక్క ఉనికిని స్పష్టంగా తెలియజేస్తున్న మాట మనకు తిమోతి పత్రికలో మనకు కనబడుతుంది. తిమోతి రాసినటువంటి అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే, దేవుడు ఒక్కడే. ఈ విషయాన్ని మనము దేవునికి సంబంధించిన విషయంలో ఆలోచన చేశాము. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడంట. ఈ మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసును నరుడు. ఇందాక చూసినటువంటి వాక్య భాగంలో క్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా వాగ్దానంతో దేవుడు ఈ భూమి మీదకి పంపినట్టుగా మనం చూసాము. ఇక్కడ చూస్తే ఈయన నరులకు దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యక్తి, మధ్యవర్తిగా క్రీస్తు ప్రభువారిని మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క క్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని తిమోతి రాసినటువంటి అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా మనం చూస్తే, 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను చూస్తే, ఆయన ఎలా ఎప్పుడు నిర్ణయించబడ్డాడో ఈ భూమి మీదకి రావడానికి అక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందుకు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. క్రీస్తు ప్రభువారి యొక్క ఏర్పాటు ఎప్పటి నుంచి ఉందంటే, ఆయన మనకు రక్షకుడుగా, మనకు విమోచకుడుగా, దేవుని యొక్క సంకల్పంలో అనాది కాలంలోనే ఆయన మనకు అనుగ్రహింపబడినట్టున్నాడు. ఈ విషయాన్ని లోకము గ్రహిస్తుందా అంటే లోకం గ్రహించట్లేదు. ఇది ఈరోజు లోకం కాదు, ఆనాడు ఉన్నటువంటి యూదులు కూడా దాన్ని ఆలోచన చేయలేకపోయారు. యూదులు వారికి రాజు వస్తాడు, వారి విమోచకుడు వస్తాడు, ఆయన మెస్సయ్య అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువారే, ఈ నజరేయుడైన యేసే మెస్సయ్య అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. వాళ్ళు ఆయన్ని విశ్వసించలేదు, వాళ్ళు నమ్మలేదు.
ఆయన్ని గుర్తించకుండా ఆయన్ను తిరస్కరించినట్టుగా మన గ్రంథంలో కనబడతాం. యూదులు ఇంకొక విషయాన్ని కూడా వారు నమ్మలేకపోయారు, వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. కారణం ఏంటంటే వారు యేసుక్రీస్తు నజరేయుడైన యేసుని మెస్సయ్యలా కాకుండా యోసేపు మరియమ్మల కుమారుడిగానే వాళ్ళలో ఒకటిగా, ఒక సహోదరుడిగా ఆలోచన చేశారు. లోకము యొక్క బోధ, లోకంలో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే క్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడు అనే విషయంలో ఆలోచన చేయట్లేదు. క్రీస్తు ప్రభువారికి దేవత్వ లక్షణాలు, దైవత్వం ఉందనే విషయాన్ని వారు ఇష్టపడలేదు, దాన్ని విశ్వసించడానికి ఇష్టపడలేదు. దాన్ని బట్టి ఏం జరిగిందంటే వారు దేవుని కుమారుడు అంటే వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వ లక్షణాల గురించి అక్కడ తెలియజేస్తూ కొలస్సీ 2:9లో ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఈరోజు కూడా లోకంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయంటే యూదులు ఏ విధంగా ఆయనకు దేవత్వం లేదని ఆలోచన చేశారో అనేక మంది ఈ రోజుకి ఇక్కడ ఈ భూమిపైన పుట్టిన మహాత్ముల్లో ఆయన అన్నట్టుగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. గాంధీ గారు, అంబేద్కర్ గారు, యేసుక్రీస్తు. మనుషుల ఆలోచనలు అట్టున్నాయి, వారితో సమానంగానే పోలుస్తారు. ఆయన దేవుని కుమారుడనే ఆలోచన లేనటువంటి మనుషులతోనే ఆయన పోలుస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నదనే విషయము వారికి తెలియట్లేదు. అంటే క్రీస్తు యేసును కూడా అపోస్తుల బోధ అయితే ఏం చెప్తుందంటే ఈయన దేవుని కుమారుడని, రక్షకుడని, ఈయన మధ్యవర్తి అని, నరుడికి దేవునికి మధ్యవర్తి అని, ఈయన విమోచనకర్తని తెలియజేస్తూ ఉంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు యేసులో ఉందనే విషయాన్ని గ్రంథం చెప్తా ఉంటే, అపోస్తుల బోధ చెప్తా ఉంటే లోకం ఆలోచన చేస్తూ ఉంది ఈయన మెస్సయ్య కాదు, లేకపోతే ఈయన కేవలము ఒక నడు మాత్రమే, ఈయన రక్షకుడు కాదు. ఇప్పటికీ లోకం ఏమంటదంటే క్రీస్తు యేసు గురించిన మాటలు వాళ్ళు ఆయన మంచి బోధకుడు, మంచి ఫిలాసఫర్, లేకపోతే ఆయన మంచి జ్ఞానమైన మాటలు చెప్పే మనిషి, అంతవరకే చూస్తున్నారు. దేవుని కుమారుడిగా, రక్షకుడిగా అంగీకరించలేని పరిస్థితి. అపోస్తుల బోధలో ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ గురించి కూడా గ్రంథము ఏం చెప్తుందో, లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మను గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి పరిశుద్ధాత్మ యొక్క ఆనవాలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వలన గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులు ఉన్నప్పుడు మోగ విగ్రహమును ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితేనని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడను యేసు ప్రభువు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఒక వ్యక్తి దేవుని కుమారుని అంగీకరించడము సాధ్యపడదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, యేసు ప్రభు అని ఒప్పుకోవాలంటే అది పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే అనేక కార్యక్రమాలు కింద చర్చించబడ్డాయి. వాటి చూస్తే కృపావరం నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే. ఈ పరిశుద్ధాత్మని దేవుని ఆత్మ అన్నారు, సత్య స్వరూపి అయిన ఆత్మ అన్నారు, ఆదరణకర్త అన్నారు, ఉత్తరవాది అన్నారు. అనేక భాషా ప్రయోగాలు వినియోగించబడ్డాయి పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తూ. కానీ ఈ ఆత్మ మాత్రము ఒక్కడే. ఈ ఆత్మలు ఎక్కువ మంది కాదు, ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఒక్కొక్క ఇండివిజువల్కి, ఒక్కొక్క వ్యక్తికి ఆత్మ ప్రత్యక్షత, ఈ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత కనబడుతూ ఉంది. అది ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును,
మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే శక్తిని, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ కృపా వరాల గురించి ఇక్కడ తెలియజేయబడి, ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ విభజించి ఇచ్చినటువంటి పనులు లేతే వరాల గురించి మనం చూసాము. పరిశుద్ధాత్మ యొక్క కార్యాల గురించి మనం పరిశీలన చేస్తా ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ ఎవరో తెలియజేస్తున్నటువంటి మాట. కానీ లోకంలో ఉండే అపోహ ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే భాషల్లో మాట్లాడటమే. మనం చూస్తూ ఉంటాము కొన్ని డినామినేషన్లో వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ వారి మీదకి ఏంటంటే వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ కేవలం భాషలు మాట్లాడక దానికే కాదు, పరిశుద్ధాత్మకి ఇవ్వబడినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మని అపోస్తల బోధనలు తెలియజేసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఆ కోణంలో అయితే మనుషులు పరిశీలన చేయట్లేదు. లోకంలో ఎలా ఉందంటే భాషలు మాట్లాడేదానికే పరిశుద్ధాత్మ. ఎవరికి పరిశుద్ధాత్మ ఉందంటే ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుంది. దాన్ని వాళ్ళు మర్చిపోయి భాషలు మాట్లాడే వారికి పరిశుద్ధాత్మ ఉందనే అపోహలో ఉంటా ఉంటారు. దాని గురించే గ్రంథంలో ఒక క్రాస్ చెక్ కూడా ఇవ్వబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 13వ అధ్యాయము 8వ వచనంలో భాషల గురించి మాట్లాడుతూ, భాషలైనను నిలిచిపోవును. ఈ భాషలు ఎక్కువ రోజులు ఉండవనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ, భాషలైనను నిలిచిపోవును. అందువల్ల పరిశుద్ధాత్మ యొక్క పని కేవలము భాషలు మాట్లాడడానికి, అన్య భాషలు మాట్లాడడానికే కాదు. ఈ భాషలు ఒకరోజుకి ఆగిపోతాయి, కానీ లోకంలో ఆగకుండా నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ భాషల్లో మాట్లాడుతూ ఆ భాష మాట్లాడకపోతే వారు దేవుని యొక్క పరిధిలో లేరని వారిని దూరంగా చూసే పరిస్థితులు కూడా కొన్ని సంఘాల్లో కనబడతా ఉన్నాయి. కానీ భాషలు ఏమవుతాయంట? భాషలు ఆగిపోతాయి. భాషలైనను ఆగిపోవును, నిలిచిపోవును. ఇంకొక చోట అపోస్తలుల బోధ తెలియజేస్తుంది భాషల గురించి. నువ్వు భాషల్లో ఎంత ఎక్కువ మాట్లాడినా నువ్వు దేవుని జ్ఞానంతో ఒక 5 మాటలు పలికితే చాలంట. అన్ని భాషల్లో నువ్వెన్ని మాట్లాడినా, ఈ యొక్క కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో ఈ యొక్క మాట తెలియజేయబడ్డది. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. పౌలు గారు తెలియజేస్తూ, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించేదను. ఆ రోజుకి భాషలు ఉన్నాయి, ఆ భాషల ద్వారా మాట్లాడుతున్నారు. పౌలు గారు కూడా మాట్లాడుతున్నారంట. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే, ఇక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మ పని కేవలం భాషే కాదు. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని 5 మాటలు పలికిన చాలు. అందువల్ల పరిశుద్ధాత్మ అంటే లోకంలో ఉండే బోధ, లోకంలో ఉండే అపోహ ఎలా ఉందంటే అది కేవలము భాషలు మాట్లాడడానికే పరిశుద్ధాత్మ పని అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ పని అది కాదు. పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నీకు ఆదరణకర్త నీ హృదయంలో ఉంటాడు. విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. అందువల్ల పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదని మనకు గ్రంథంలో స్పష్టంగా తెలియజేసింది. కానీ లోకంలో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అది కేవలము భాషలు మాట్లాడడానికి, వారి మీద పరిశుద్ధాత్మ వస్తే వాళ్ళు భాషలు మాట్లాడుతుంటారని చెప్పుకుంటూ ఉంటారు. అది అపోస్తలుల బోధకు విరుద్ధంగా కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మనం పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాస్తవాల్ని గ్రహించాలి. అపోస్తలుల బోధ ఏం తెలియజేసిందో దాని ప్రకారం క్రమంగా నడుచుకోవాలంటే దేవుడు అంటే ఎవరో తెలిసి ఉండాలి, క్రీస్తు ప్రభువారు ఎవరో తెలిసి ఉండాలి, పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలిసి ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క పనుల గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఇంకో విషయాన్ని కూడా ఆలోచన చేద్దాము. వాక్యం అంటే కూడా ఏంటో తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ వాక్యము ఏంటంటే ఇది దేవుని కృపా వాక్యం అని గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇది ఎందుకు నీకు నాకు ఉపయోగపడుతుందంటే ఇది క్షేమాభివృద్ధి కలగడానికి మరియు దేవుని స్వాస్థ్యాన్ని పొందడానికి మనకి ఈ వాక్యము అవసరమైంది. మనం దినదినము క్షేమాభివృద్ధి పొందాలి అంటే దేవుని వాక్యం అవసరం. అదేవిధంగా మనం బహుమానం పొందుకోవాలి, దేవుని స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే దేవుని వాక్యము అవసరమైన విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంది. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయము 31-32 వచనాలు చూస్తే, అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయము 30-31 వచనాలు చూస్తే 31-32 వచనాలు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి బోలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. దేవునికిని కృపా వాక్యానికి అప్పగిస్తున్నాడంట పౌలు గారు చెప్తా ఉన్నాడు. దేవునికి కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. పరిశుద్ధపరచబడిన వారందరిలో ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఈ వాక్యం ద్వారా నువ్వేం పొందుకుంటావంటే క్షేమాభివృద్ధి నీకు కలుగుతుంది. దాని తర్వాత దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఈ వాక్యం నీకు ఆధారమై ఉంటా ఉంటుంది. ఈ వాక్యము ఇంకా అనేక విషయాల్లో మనకు మేలు చేస్తూ ఉంటుంది. దాని గురించి ఆలోచన చేస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దేవుని యొక్క వాక్యము, ప్రతి లేఖనము దేనికి ఉపయోగపడుతుందంటే ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని యొక్క వాక్యం ద్వారా ఏ విషయాలు జరుగుతాయి చూడండి. ఉపదేశించడానికి దేవుని యొక్క వాక్యం అంటే నువ్వు క్రమమైన మార్గంలో నువ్వు నడవడానికి నీకు ఉపదేశం అవసరము. అదేవిధంగా నువ్వు దారి తప్పితే నిన్ను ఖండించడానికి, నువ్వు పొరపాటులో తప్పులో ఉంటే నీ తప్పును దిద్దడానికి, మరి నీతి యందు శిక్ష వేయడానికి, వీటన్నిటికీ దేవుని యొక్క వాక్యం అవసరమైంది. ఇది ప్రయోజనకరమైంది. ఈ వాక్యాన్ని అపోస్తలుల బోధ ఈ విధంగా డిఫైన్ చేస్తే లోకంలో ఆలోచన ఎలా ఉందంటే, రోమన్ క్యాథలిక్స్ చూస్తే వారు వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతులు లేకపోతే ప్రాచీన ఆచార వ్యవహారాలతోనే వారు తమ దేవుడని చెప్పుకుంటూ లేకపోతే దేవుని వాక్యాన్ని విస్మరించి నడిచిపోతా ఉన్నారు. నేను ఒక్క డినామినేషన్ గురించి చెప్పట్లేదు, అది ప్రామినెంట్గా కనబడేది కాబట్టి చెప్తా ఉన్నాను. మిగతా చోట్ల కూడా వాక్యానికి సమయం ఇవ్వరు, వాక్యానికి విలువ ఇవ్వని పరిస్థితి. ఈ వాక్యం ఏం చేస్తుందో దాన్ని కానీ గ్రహించగలిగితే, ఈ వాక్యం ద్వారా జరిగే మేలేంటో తెలుసుకోగలిగితే ఈ ఆచార వ్యవహారాలన్నీ పక్కన ఉంటాయి. మనం చూస్తాము, ఎవరన్నా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడుకంటే భోజనాలు ఇంకోటి ఘనంగా ఏర్పాటు చేస్తారు. వాక్యానికి వచ్చేసరికి సమయం తగ్గిపోతుంది. ఏదైనా ఒక వివాహము సమయం వాక్యానికి ఉండదు, వాక్యం వినే ఆలోచన ఉండదు. అంటే ఆచార వ్యవహారాలకే ఎక్కువ సమయం. దేవుని వాక్యం అబ్బా గంట దాటిపోతాం వద్దు, సమయం లేదు కాబట్టి అని 15 నిమిషాల్లో కుదించమంటారు. అంటే ఎలా జరుగుతూ ఉందంటే దేవుని వాక్యానికి ఉండే శక్తిని మనము గ్రహించలేకపోతా ఉన్నాం. మానవ కల్పితాలకో లేకపోతే ఆచార వ్యవహారాలకో దానికి సంబంధించే మనం ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుని వాక్యం అపోస్తలుల బోధ అయితే ఏం చెప్తా ఉందంటే ఈ వాక్యము నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది, నీకు స్వాస్థ్యాన్ని ఇస్తుంది, బహుమానాన్ని ఇస్తుంది అని చెప్తా ఉంటే లోకంలో పరిస్థితులు అయితే ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి మిగతావే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకో విషయాన్ని ఆలోచన చేద్దాము. అపోస్తలుల బోధ ఏం చెప్తుందో, లోకం ఏం చెప్తుందో. అపోస్తలుల బోధ రక్షణ గురించి ఏం మాట్లాడుతుందో గ్రంథంలోంచి పరిశీలన చేద్దాము. రక్షణ గురించి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి? అపోస్తలుల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో రక్షించబడడానికి ఏం అవసరమైందో ఆలోచన చేస్తే దయ్యాలు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాయి.
ఏమని సాక్ష్యం చెప్తున్నాయంటే ఈ రక్షణ సువార్తను తీసుకొచ్చిన వారి గురించి సాక్ష్యం చెప్తాను. 16వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతో నన్ను దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. దయ్యాలు గుర్తిస్తున్నాయి కానీ మనుషులైతే రక్షణ మార్గాన్ని గుర్తించలేకపోతున్నారు. రక్షణ సువార్తను ప్రకటించే వారిని గుర్తించలేకపోతున్నారు. వారు ఆ అపోస్తుల గురించి చెప్పినటువంటి, ఆ దయ్యం చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని తీసుకొని వస్తారో వారు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంట, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారు ఉన్నారని కేకలు వేసి చెప్పారు. దయ్యాలే చెప్తా ఉన్నాయి. ఇంకో వ్యక్తికి ఒక విచిత్రమైన సంఘటన ఏర్పడింది ఇదే అధ్యాయంలో మనకు ఆలోచన చేస్తే. ఆ వ్యక్తి ఆ పరిస్థితులను పరిశీలన చేసిన తర్వాత తను ఆశ్చర్యపోయాడు. తన ముందు జరిగినటువంటి సంఘటనకు ఆశ్చర్యపోయి వెంటనే అడుగుతా ఉన్నాడు, వీళ్ళని రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? కారణం ఏంటంటే పౌలు చెరసాల్లో బంధించబడిన తర్వాత ఆ చెరసాల భూకంపం వచ్చింది. దాని తర్వాత చెరసాల తాళాలన్నీ తెగిపోయినాయి. కానీ ఎవరు బయటికి పారిపోలేదు. చెరసాల అధికారి అయితే ఏమనుకున్నాడంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారని తను పొడుచుకోవాలనుకున్నాడు. అతను భయపడి బిగ్గరగా కేక వేసినప్పుడు అప్పుడు పౌలు చెప్తున్నాడు, నువ్వు ఏ హాని చేసుకున్నదు. 28వ వచనంలో 16వ అధ్యాయం 28వ వచనంలో, నీవు ఏ హాని చేసుకున్నదు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పిన అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపులకు తీసుకొచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే తన ముందు జరిగినటువంటి అద్భుతాన్ని చూశాడు. అద్భుతాన్ని చూసి వెంటనే రక్షించబడలేదు. అతను చూడాలి లోకంలో జరిగే పరిస్థితులు. రక్షణ అంటే మనుషుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, అపోస్తుల బోధ ఏం చెప్తుందో, అపోస్తుల బోధ భిన్నంగా ఉంటుంది. మనుషుల ఆలోచనలు అంటే రోగం బాగుపడింది, రక్షించబడ్డా, దానికోసం నేను మందిరానికి వస్తున్నా, లేకపోతే ఏదో మేలు జరిగింది, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇటువంటి రకరకాల భౌతిక సంబంధమైన కారణాలతో రక్షణ అని ఆలోచన చేస్తూ ఉంటారు. అది వాస్తవమైన రక్షణ కాదు. ఈ వ్యక్తి అడుగుతా ఉన్నాడు. ఇతని ముందు ఆశ్చర్యకార్యం జరిగింది, వారికి సాగిలు పడ్డాడు. అడిగినప్పుడు ఓకే, నువ్వు చూసావు కదా ఈ అద్భుతం, దీన్ని బట్టి రక్షించబడ్డావు పో అని వాళ్ళు చెప్పలా. ఒక వ్యక్తి రక్షించబడడానికి ఏ విషయాలు అవసరమో వాటన్నిటిని అక్కడ జరిగించిన తర్వాతనే వారు రక్షణ పొందినట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించింది. ఇది ఇంపార్టెంట్ అయింది. సువార్త, దేవుని వాక్యము బోధించబడకుండా రక్షణ అనేది లేదు. అపోస్తుల బోధ ప్రకారం దేవుని వాక్యం లేకుండా నువ్వు దేవుని మందిరంలోకి వచ్చావంటే నువ్వు రక్షించబడినట్టు కాదు, కేవలం వచ్చిపోతున్నావు అంతే. వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి రాత్రి ఆ గడియలోని అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతను అతని ఇంటి వారందరూ ఇంకో కార్యక్రమం జరిగించారు. బాప్తిసము పొందిరి. రక్షించబడడం అంటే హృదయంలో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, మారు మనసు అవసరం ఉంది. బోధ లేకుండా, సువార్త లేకుండా నువ్వు రక్షించబడలేవు. రక్షణ గురించినటువంటి లోకంలో ఆలోచనలు చాలా ఉన్నాయి, కానీ అపోస్తుల బోధలు అయితే స్పష్టంగా తెలియజేయబడింది. సువార్త బోధ ప్రకటించబడాలి. దాని తర్వాత వారి హృదయాల్లో మార్పు రావాలి. వారు బహిరంగంగా యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. అందుకోసం వారు చెప్పింది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. దాని తర్వాత బాప్తిస్మం అనే కార్యక్రమంకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వారు ఆ రాత్రిలోనే ఏం చేశారంట, వారు బాప్తిస్మం పొందారంట. అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారు. రక్షణ గురించి అవగాహన లేని బయట లోకం ఎలా ఉంటుందంటే
ఏదైనా రక్షణే. కేవలము నమ్ముకుంటే చాలు. యేసయ్యను నమ్ముకున్నాం, వెళ్ళిపోతున్నాం, గుడికి వెళ్ళిపోతాము, రక్షించబడ్డాం. అదే ఆలోచన. డినామినేషన్లో ఎక్కువ మంది, ఎక్కువ శాతం ఈ ప్రపంచంలో క్రైస్తవులు అనే వాళ్ళలో ఎక్కువ శాతం ఇదే విధంగా ఉన్నారు. కేవలం నమ్ముకుని, మనకు ఒక పాట కూడా ఉంది, చిన్నప్పటి నుంచి పాడుకున్నాము తెలియని రోజుల్లో. కేవలము నమ్ముకున్న పరలోక జీవము మనకు కుదరదు. కేవలము నమ్మే పరిస్థితి అయితే ఎక్కువ మంది క్రైస్తవులు ఈరోజు కేవలం నమ్ముకునే దాంట్లో ఉన్నారు. నమ్మిక వల్ల నీకు రక్షణ కలగదు. నువ్వు బోధించబడాలి, సువార్త వినాలి, దాని తర్వాత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. ఈ కార్యక్రమాలు లేకుండా, యేసుని నమ్మకుండా నీకు రక్షణ ఉండదు. డినామినేషన్లో అయితే, ఆ లోకంలో అయితే ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. మనం అనేక విషయాలు ఈరోజు పరిశీలన చేశాము. క్రమంగా నడుచుకోవడానికి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మరొకసారి వాటి గురించి ఆలోచన చేస్తాము. క్రమంగా నడుచుకోవడానికి అపోస్తుల బోధ విశ్వాసికి ఏ విధంగా సహకరిస్తూ చూసాము. దేవుడు ఎవరో అపోస్తుల బోధ తెలియజేస్తూ ఉంది. దేవుడు ఒక్కడే అని, ఆయన ద్వారా సమస్తం కలిగి ఉందని ఆలోచన చేశాము. క్రీస్తు ప్రభు వారు మనకు రక్షకుడని, రాజని, ఆయన మధ్యవర్తిగా వచ్చాడని, మనకు విమోచకుడనే విషయము అపోస్తుల బోధ తెలియజేస్తుంది. లోకమైతే ఆయన్ను దైవత్వం లేని మనిషిగా ఆలోచన చేస్తుంది. యూదులైతే ఆయన్ను మెస్సయ్య అని నమ్మలేకపోయారు. కేవలం ఆయన వారి సహోదరులో ఒకడనుకున్నాడు. పరిశుద్ధాత్మ గురించి కూడా అవగాహన లోపము లోకంలో కనబడతా ఉంది. పరిశుద్ధాత్మ అంటే కేవలము భాషల్లో మాట్లాడడమే పరిశుద్ధాత్మ అనే ఆలోచనలో మనుషులు ఉంటా ఉన్నారు. కానీ దేవుని యొక్క కృపావరాలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యక్రమాలు, పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు మనతో ముద్రించబడి ఉంటాడు, మనతో పాటు ఉంటాడనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఈ భాషలు నిలిచిపోతాయి, కానీ పరిశుద్ధాత్మ అయితే మనతో పాటు ఉంటాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ గురించి యొక్క అపోస్తుల బోధ తెలియజేస్తుంది. అదేవిధంగా వాక్యాన్ని గురించి, రక్షణ గురించి, ఈ వాక్యం యొక్క విలువ తెలియకుండా పారంపర్యాలను మాత్రం ఆచరించే మనుషులు ఉన్నారు. ఈ వాక్యము మనల్ని ఉపదేశించడానికి, తప్పుదిద్దడానికి, ఖండించడానికి, నీతి ఎందుకు శిక్ష వేయడానికి ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యం కంటే మిగతా కార్యక్రమాలకి ఎక్కువ మనము ఆలోచన చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా రక్షణ గురించి కూడా సరైన అవగాహన లేని పరిస్థితి కనబడుతుంది. కేవలము నమ్ముకుంటే చాలు, రక్షించబడతాము. లోకంలో ఇటువంటి పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. కానీ అపోస్తుల బోధ అయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రక్షించబడాలంటే నువ్వు సువార్త వినాలి, నమ్మి బాప్తిసం పొందాలి, అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఇంకొన్ని విషయాలు ఉన్నవి. మనకు అపోస్తుల బోధకి లోకంలో ఉండే ఆలోచనలు, అపోహల గురించి ఆలోచన చేస్తా ఉన్నాము. అపోస్తుల బోధలో క్రమంగా నడిస్తే మనము ఎక్కడికి వెళ్తాం మనకు తెలుసు. స్వాస్థ్యాన్ని బహుమానంగా మనం పొందుతాం. కాబట్టి అటువంటి బహుమానం పొందేదానికి అపోస్తుల బోధలో నిలిచి ఉండాలని, క్రమంలో నిలిచి ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.